హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు వ్లాగ్ వచ్చేసి వినాయక చవితి సెలబ్రేషన్స్ ఎలా చేసుకున్నామనేది వ్లాగ్లో ఉంటుంది, చూసేయండి. ఇక మార్నింగ్ లేచిన తర్వాత ఇల్లు గుమ్మాలు అవన్నీ ఊడ్చిన తర్వాత మాపు అయితే పెట్టుకుంటున్నాను. మనకి పండగ బుధవారం వచ్చింది కదా, ఇక మంగళవారం నేను క్లీనింగ్ పనులు ఏమీ చేయలేదు. ఇక మార్నింగ్ తొందరగా లేచిన తర్వాత క్లీనింగ్ చేసుకోవచ్చులే అని చెప్పి ఇక అవన్నీ చేసుకున్న తర్వాత ఇక ఫ్రెష్ అయిపోయి దేవుడికి అయితే నైవేద్యాలు చేయడానికి వంటగదిలోకి వచ్చేసాను. ఇక్కడ కుక్కర్లో అయితే శనగపప్పు ఉడకబెట్టుకుంటున్నాను. ఇంకో పక్కనేమో నేనైతే ఉండ్రాళ్ళు అయితే ప్రిపేర్ చేస్తున్నాను వినాయకుడి దగ్గర వేయటానికి. ఇక్కడ వచ్చేసి నాకైతే పాల తాలికలు వండడం రాదు. ఇక అత్తయ్యనైతే వండమని చెప్పాను. అత్తయ్య ఏమో రెడీ అయ్యి వస్తున్నారు. పిల్లల్ని మా వారిని కూడా రెడీ అవ్వమని చెప్పాను. ఇంకో పక్కనేమో మా రవ్వ కూడా కుడుములకి అయితే ప్రిపేర్ చేసేసి పక్కన పెట్టుకున్నాను. ఇక ఈలోపు అత్తయ్య అయితే దేవుడి సామాను అన్నీ తోమేసి పక్కన పెట్టేసుకున్నారు. ఇక్కడ వచ్చేసి చిల్లేడికాయలకి అయితే ప్రిపేర్ చేస్తున్నాను కదా. ఇక పచ్చనిపప్పు మొత్తం మెత్తగా అయితే ఉడికిపోయింది. తర్వాత బెల్లం కూడా వేసి ఉడకబెట్టేసి పక్కన పెట్టుకుంటున్నాను. ఇక తర్వాత ఇక్కడ వచ్చేసి పాల తాలికలకి అయితే పాలన్నీ గిన్నెలో వేసుకొని పొయ్యి మీద అయితే పెడుతున్నాను. ఇక వినాయకుడికి కుడుములు అంటే చాలా ఇష్టం కదా, అది రవ్వతో చేసిన పిండితో చేసిన చాలా ఇష్టము. అందుకని చెప్పి నేనైతే రవ్వతో చేస్తున్నాను. ఇక రవ్వ అయితే బాగా మగ్గిపోయింది. వాటిని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని ఇంకో పక్కనేమో జిల్లేడికాయలు కూడా అయిపోయిన తర్వాత ఈ రెండు కలిపేసి ఆవిరికి పెట్టుకోవాలి. పండగలంటే ముందు మనం గడపకి పసుపు రాసి బొట్లు పెట్టుకుని తర్వాత ఇట్లా గుమ్మానికి తోరణాలు అయితే కట్టుకుంటాం. పచ్చ తోరణం అంటారు కదా, ఇంటికి మామిడాకులు పెట్టుకుంటే పండగ వాతావరణం అంతా మన ఇంట్లోనే ఉన్నట్టు అనిపిస్తుంది. నేనైతే గడపకు పసుపు రాసి బొట్లు పెట్టుకున్నాను. తర్వాత ఇక్కడ వచ్చేసి మా అమ్మాయి అయితే ఇక మా అమ్మాయి పుస్తకాలకి ఓం అని స్వస్తిక్ అని రాసుకుంటుంది. ఇక ఇక్కడ వచ్చేసి మా వారిని మా అమ్మాయిని వెళ్ళమంటే నువ్వు కూడా రా, విగ్రహం ఏది కావాలో నువ్వు తెచ్చుకుందుగాని అన్నారు. దేవుడికి అదేమీ ఉండదులే, ఏదైతే అది తీసుకురండి అని చెప్పాను. ఇక నేను ఎలాగో పిండి వంటలు అవన్నీ చేయాలి కాబట్టి నేను వెళ్ళటం కుదరలేదు. ఇక మా అమ్మాయి మా వారైతే పత్తిరి విగ్రహం అవన్నీ తీసుకురావడానికి అయితే బయటికి వెళ్ళారు. ఇక ఈరోజు చూస్తే ప్రతి ఊర్లో కూడా రోడ్లన్నీ కలకలాడుతూ ఉంటాయి. పండగ వాతావరణంలాగా అనిపిస్తుంది. ఓ పక్కనైతే వర్షం కూడా పడుతుంది. ఆ పత్తిరి అవన్నీ తడిసిపోతున్నాయి, విగ్రహాలు కూడా తడిసిపోతున్నాయి. కాకపోతే వాన అనేది మన చేతిలో లేదు, ఎప్పుడు పడాలో అప్పుడే పడుతుంది. కాకపోతే కొంచెం విగ్రహాలు మట్టివి కాబట్టి కొన్ని చోట్ల అయితే తడిసిపోతూ ఉంటాయి. చాలా బాధ అనిపిస్తుంది, కానీ తప్పదు. ఇక చాలామంది విగ్రహాలు కూడా పొద్దున్నే అయితే తీసుకెళ్తున్నారు పండగ రోజునే. ఇక పందిళ్ళు వేసి మండపాలుగా ఏర్పాటు చేసి పెడతారు కదా, అక్కడికి పెద్ద పెద్ద విగ్రహాలు అయితే తీసుకువెళ్తున్నారు. నేనైతే ఈరోజు చిన్న చిన్న షాపులుగా పెట్టి వాళ్ళ దగ్గర అయితే బేరాలు ఏమీ ఆడకుండా వాళ్ళు ఎంత చెబితే అంత ఇచ్చారండి అని చెప్పాను. ఇక వాళ్ళు ఈ పండగ సందర్భంలోనే కదా సంపాదించుకుంటారు. వాటి చిన్న చిన్న వ్యాపారస్తుల దగ్గర మనం బేరం ఆడితే వాళ్ళకంటూ ఏం మిగులుతుంది అని చెప్పేసి ఇక నేను వాళ్ళు ఎంత చెబితే అంతే ఇచ్చారండి. ఇక వానలు వచ్చినా ఏమొచ్చినా చిన్న చిన్న షాపులలో అట్లాగే అమ్ముకుంటూ ఉండాలి కాబట్టి వాళ్ళ దగ్గర బేరం ఆడటం వల్ల పెద్ద ఉపయోగం ఏమీ ఉండదు మనకి. ఇక మొత్తం తిరిగి అవన్నీ చూసుకుంటూ వస్తున్నారు. ఇక తెలిసిన షాప్ ఉంటే ఇక అక్కడికి వెళ్ళి ఆ విగ్రహం అయితే తీసుకున్నారు. ఇక ఈ పాప అయితే మా వారికి తెలుసంట, పండగ విషయస్ అయితే చెప్పుకుంటున్నారు. ఇక ఇక్కడికి వచ్చేసి ఇక తామర పువ్వులని పత్తిరి అవన్నీ తీసుకొని అయితే ఇంటికి బయలుదేరిపోయారు. ఇక మా వీధిలో ఎక్కడెక్కడ పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టారు ఏంటి అవన్నీ చూసుకొని ఇంటికి అయితే తడుచుకుంటూ అయితే వర్షంలో వచ్చారు. ఈలోపు అత్తయ్య అయితే పాల తాలికలు కూడా ప్రిపేర్ అయితే చేశారు. ఇక కుడుములోను జిల్లేడికాయలు అయితే ఇడ్లీ పాత్రలో పెట్టేశాను ఆవిరికి ఉడకటానికి. ఇక ఇవి అయితే మా సైడ్ జిల్లేడికాయలు అంటారు. బయట పిండిను లోపలేమో పూర్ణం పిండి ఉంటుంది. మరి మీ సైడ్ ఏమంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఇక్కడ వచ్చేసి నేనైతే వినాయకుడి విగ్రహాన్ని పెట్టి పత్తిరి అవన్నీ పెట్టి రెడీ చేసుకుంటున్నాను. ఒక పేటకి పసుపు రాసేసి బొట్లు పెట్టేసుకొని తర్వాత కొంచెం బియ్యం అయితే వేసి ఆ పత్తిరికి సంబంధించిన ఆకులు ఇస్తే అవి పెట్టి దాని మీద వినాయకుడిని అయితే పెట్టేశాను. ఇక ఇచ్చిన పత్రి అన్నీ కలిపి దేవుడి దగ్గర అయితే పెట్టుకుంటున్నాను. మేము పాలవెల్లి అయితే పెట్టలేదు, కొన్ని సంవత్సరాల నుంచి అయితే పాలవెల్లి పెట్టడం కుదరట్లేదు. ఇక్కడికి వచ్చేసి మా అబ్బాయి నన్ను వీడియో తీసి షార్ట్లో ఉన్నానని అంటే అలా చెల్లి అయితే వీడియో తీస్తుంది. ఇక మా అబ్బాయి ఏమో మామిడాకులు అవన్నీ గుమ్మాలకి అయితే పెడుతున్నారు. మా అబ్బాయి అయితే నేనైతే వీడియోలోకి రాను, నన్ను చూపించొద్దు, మీరైతే చేసుకోండి అని చెప్తాడు. ఇంట్రోవర్ట్ మా అబ్బాయి. ఇక మా అమ్మాయి అయితే వీడియోస్కి బాగా సహకరిస్తుంది.
ఇక అవన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఇక నేను ఒక వీడియోలో ఎక్కడో విన్నాను, చాగంటి గారు వినాయకుడికి దోసకాయ అయితే పెడితే చాలా మంచిది నైవేద్యం కింద అని చెప్తే నేను ఒక 2-3 సంవత్సరాల నుంచి ఇక వినాయకుడికి అయితే దోసకాయ అయితే పెడుతున్నాను. ఇక్కడ వచ్చేసి మా అమ్మాయి అయితే బీరువాళ్ళకి గుమ్మాలకి పసుపు రాసి బొట్లు పెట్టమని చెప్పారు, అందుకని మా అమ్మాయి మొహం అలా సీరియస్గా పెట్టింది. ఇక పాలవేలు గురించి వచ్చేస్తే ఇక మేము ఫస్ట్లో మా పెళ్ళైన కొత్తలో సొంత ఇంట్లో ఉండేవాళ్ళు, అప్పుడైతే పాలవేలు పెట్టాము. తర్వాత వేరే ఊరు రావడం వల్ల అక్కడ పాలవేలి దేవుడి మందిరంలో అయితే కుదరలేదు. ఇక అప్పటి నుంచి తర్వాత మా సొంత ఇంట్లోకి మళ్ళీ మేము ఇల్లు కట్టుకొని సొంత ఇంట్లోకి వచ్చినప్పుడు కూడా మళ్ళీ పెట్టుకుంటానికి మళ్ళీ పాలవేలి కుదరలేదు. ఇక అట్లాగే కంటిన్యూ అవుతూ ఉంది. మళ్ళీ పెడితే ఉన్నాయా అవద్దా అని భయంతో ఇక మేము పాలవేలు అయితే పెట్టలేదు. కొన్ని సంవత్సరాల నుంచి పాలవెల్లి అయితే పెట్టడం కుదరట్లేదు. ఇక అట్లాగా అలవాటైపోయింది. ఇక అట్లానే వదిలేసాము. ఇక వినాయక చవితి ప్రతి సంవత్సరం ఇట్లాగే జరుపుకుంటాం సింపుల్గా. ఇక ఆయన నేను కూర్చొని పూజ అయితే చేసుకుంటున్నాం. పక్కన పిల్లలు అత్తయ్య మావయ్య అందరూ కూడా కూర్చున్నారు. వినాయకుడు భోజన ప్రియుడు కాబట్టి మనం ఈరోజు ఎక్కువగా ఆవిరితో చేసిన పిండి వంటలు నైవేద్యంగా అయితే వినాయకుడికి పెడతాము. ఈరోజు మేము వినాయకుడికి ఎక్కువగా కుడుములు, జిల్లేడికాయలు, స్వీట్లు, మోతిచూర్ లడ్డు, సెలవిడి వడపప్పు, పానకం, ఫ్రూట్స్, పాల తాలికలు, పప్పులో ఉండ్రాళ్ళు, దోసకాయ అని ఇవన్నీ నైవేద్యంగా పెట్టాము. ఇక మా ఇంట్లో పూజ అయితే ఇట్లా కంప్లీట్ అయిపోయింది. మనం ఎంత ఆడంబరంగా చేసాము, ఎన్ని పిండి వంటలు వండి దేవుడికి పెట్టాము అనేది కాదు, ఎంత భక్తితో చేసాము అనేది చూస్తారు. ఇక్కడ వచ్చేసి అత్తయ్య అయితే గరిక ఉండ్రాలు అవన్నీ పిల్లల చేత అయితే వేపిస్తున్నారు దేవుడి దగ్గర. తర్వాత మేమందరం కూడా వేసాము. ఇట్లా ఈరోజు మా పూజ అయితే ఇట్లా కంప్లీట్ అయ్యింది. మీ ఇంట్లో పూజ ఎలా చేసుకున్నారు అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఇక పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత పొద్దున్న చేసిన పాల తాలికలు ఉంటే అవే టిఫిన్ కింద అయితే తినేస్తున్నాము. ఇక పొద్దున్నేమో టిఫిన్ చేసాం. ఇక మధ్యాహ్నం ఏమో లంచ్ అయితే ఇక చేయలేదు. ఇక దేవుడికి నైవేద్యంగా పెట్టినయే తినేసాము. ఇక ఇక్కడ వచ్చేసి సాయంత్రం అయితే వినాయకుడిని నిమజ్జనం చేసాము. ఇక అత్తయ్య కూడా అట్లాగే చేసేవాళ్ళంట. ఇక మా పెళ్ళైన కాడి నుంచి నేను కూడా ఇక సాయంత్రం అయితే నిమజ్జనం చేస్తున్నాను. ఈ వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఇంతేనండి, బాయ్. మళ్ళీ మరొక వీడియోతో కలుద్దాం.